ఇంకో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా ఉంది, దీంతో ఏం క్లీన్ చిట్ ఇచ్చేసినట్టు కాదని క్లియర్ గా చెప్తున్నాడు. చూద్దాం అది కూడా రేపు పొద్దున. అది కాకపోతే అప్పుడు ఏం చెప్తారు, ఈయన క్షమాపణ చెప్తాడా? చెబితే దాంట్లో వాళ్ళు చెప్పింది తుది ఛార్జ్ షీటు. సప్లిమెంటరీ అని ఏమంటారంటే వీటిట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయి అనుకోండి, జడ్జి గారు దాన్ని కోట్ చేస్తారు, అప్పుడు దానికి సప్లిమెంటరీ యాడ్ చేయాలి వాళ్ళు, దాన్ని సప్లిమెంటరీ అంటారు. అంతేగాని తుది నివేదిక అని ఇచ్చారు అక్కడ, తుది నివేదిక అన్నారు. మేబీ ఇప్పుడు వీళ్ళు ఒత్తిడి చేస్తారేమో కేంద్రంతో, మీరు ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయండి అనేసి. అదే కదా, మరి అదేం చేస్తారో చూడాలి. దీని వెనక ఎవరున్నారు? ఇది ఎలా ఉందంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు, నిన్నటి వరకు అమ్మాయి కెమికల్ అంట, ఇందులో నాన్ వెజ్ ఏం కలవలేదు, ఇలా చెప్పే లేదు లేదు కలిసింది, నువ్వు తిన్నది పవిత్రం కాదు అపవిత్రమే అని చెప్తున్నట్టుంది పదే పదే మళ్ళీ గుచ్చుకొచ్చి. అనేది అదే, లడ్డూలో ఒక టీటీడీ చైర్మన్ హోదాలో ఉండి ఆ టీటీడీ పవిత్రతను దెబ్బతీయడం సులభమే. 5 ఏళ్ల పాటు ఆ దేవుడి కళ్ళ ఎదురుగుండా తప్పులు చేసినా దేవుడు పట్టించుకోలేదు. రాజకీయాల అవసరం కోసం 5 ఏళ్ల తర్వాత పదవులు మార్చాడు అని చెప్తే ఎట్లా ఉంటది? నాకు తెలిసి ఆ దేవుడి దగ్గర తేడా చేసిన వాళ్ళు తొందరగానే దెబ్బతింటారు. ఇలాంటి అంశాలతో హిందూ బ్యాంక్ ఓటు రాజకీయం చేస్తుంది కూటమి రేపు. ఇప్పుడు దేశంలో హిందుత్వ సెంటిమెంట్ బాగా ఉంది, దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ వేసిన ట్రైలే ఏంటంటే జగన్ ని బీజేపీకి దగ్గరికి పోనీయకూడదు, బీజేపీ దగ్గరికి రానియకూడదు. అక్కడ స్ట్రాటజీ అది. జగన్ హిందుత్వ ద్వేష